देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। महकमा डाक की लापरवाही से एक नौजवान नौकरी से हाथ धो बैठा। जिला महबूब नगर जटचला मंडल के गंगापुर गांव से तैयार होने वाला नागराजू नामी नौजवान की नौकरी उस वक्त ख़त्म हो गई जब उसे महकमा बरक़ी में मुलाजिमत के लिए इंटरव्यू का ख़त वक्त पर नहीं मिला। मुतासरा का मुताल्लिक़ा हुकाम से कहते हुए झगड़ा हुआ कि महकमा डाक की लापरवाही की वजह से उसकी नौकरी चली गई। 27 सितंबर को इंटरव्यू था तो 4 सितंबर को महकमा डाक के एहलकारों ने पड़ोसियों के हवाले ख़त थमाकर हाथ छुड़ा लिया गया। मुतासरा शख्स को जब इस बात का इल्म हुआ तो वह महकमा डाक गया और अहदेदारों को बताया कि महकमा डाक की लापरवाही की वजह से उसकी नौकरी चली गई है। గంగాపూర్లో సంబంధం నేను మట్టెలు బస్ ఆఫీస్ లేదు మాట్లాడుతున్నాను. నేను పిలుస్తా వరప్రసాద్ అనే వ్యక్తికి మాకు సంబంధం లేదు అని మాట్లాడుతున్నాను. మరి ఎవరి సంబంధం? గంగాపురంలో పోస్ట్ ఆఫీస్ ఉంది. అక్కడ ఏబీపీఎం అని ఉంటాడు, అసిస్టెంట్ బీపీఎం. ఆయన బీపీఎం, ఏబీపీఎంకి డెలివరీ ఉంది, ఏబీపీఎం పంచాలి. ఇప్పుడు ఆ ఏబిపిఎం పంచకపోతే రెస్పాన్సిబిలిటీ వహించేది ఎవరు తీసుకుంటారు? వాళ్ళు తీసుకొని పోస్ట్ ఆఫీస్ లో ఏబిపిఎం అనే వ్యక్తి రాజీనామా చేసిందని చెప్తున్నారు. అతను రాజీనామా చేస్తే దానికి బాధ్యత వహించేది ఎవరు? దాని తర్వాత ఆ పోస్ట్ పంచేది ఎవరు? అడిషనల్ ఏమైనా పెట్టుకుని పోస్ట్ అయితే ఆ పోస్టులు అయితే ఆఫర్ కదా సార్. అది కంటిన్యూ అయితే రెగ్యులర్ అయితే అది అప్పట్లో ఇంకా ఇప్పుడు రాజీనామా చేసింది కాబట్టి అప్పట్లో ఉన్న ఉత్తరాలన్నీ పంపించారు. డెలివరీ కాలేదు, మాకు ఇచ్చింది అక్టోబర్ 4కి, అక్టోబర్ 4కి. మరి ఎవరిది మిస్టేక్? అక్టోబర్ 4కి ఇచ్చింది నిజమేనా సార్? కానీ సంతోష్ భాయ్ సార్ అక్టోబర్ 4కి ఇచ్చింది నిజమేనా వాళ్ళకు? నేను పోయి కనుక్కుంటే అదే చెప్పాను. అదేమని చెప్పారు సార్? అదే 4థ్కో మరి అక్టోబర్లోనే ఇచ్చినామని చెప్పాను. 4థ్కే ఉండొచ్చు మీరు అంటున్నారు కదా. 26 కానీ వాళ్ళు రీసెంట్గా అంటే 4థ్కి ఇచ్చినట్టున్నారు. సంతకాలు కూడా ఆ రోజే తీసుకున్నారు. ఓకే సార్. స్పీడ్ పోస్ట్ ఎన్ని డేస్ వల్ల మీకు డెలివరీ చేయగలుగుతాము? మీ దగ్గరకు వస్తే స్పీడ్ పోస్ట్ వితిన్ 1 డేలో చేయాలి. స్పీడ్ పోస్ట్ మనం పోస్ట్ చేసేది ఎన్ని మంత్స్లో వస్తుంది, ఎన్ని డేస్ వల్ల వస్తుంది స్పీడ్ పోస్ట్? మనం అది ఎక్కడి నుంచి చేసిరు అనేది దాని మీద ఉంటుంది. కానీ హైదరాబాద్ వచ్చిన తర్వాత 1 డేలో చేయాలి. మరి దానికి కారణం ఎందుకు చేయలేకపోయింది సార్? ఇక్కడికి వచ్చిందా ఎక్కడికి వచ్చింది? కారణం ఏం చెప్పండి. ఇది కారణం అంటే ఆయన చేయలేదండి. అంటే మీరు బాధ్యత ఉండదా? ఎవరు పంచాలి? ఆయన బాధ్యత. అయితే ఆయన రాజీనామా చేసింది కాబట్టి తర్వాత వేరే వాళ్ళు పంచాలి, వాళ్ళకి పంచమని ఇచ్చినాము. రాజీనామా చేసిన తర్వాత ఆయన ఉత్తరాలు కొన్ని ఉన్నాయని తెలిసింది, అవన్నీ పంచిపించినారు. దాంట్లో డిలే అయింది. సార్ సార్ మీ పోస్ట్ ఇక్కడ అయింది ఏది మీ జాబ్? అసిస్టెంట్ సూపరింటెండెంట్. రాజీనామా చేసిన తర్వాత ఆయన బాధ్యతలు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? ఇవన్నీ చూడాల్సిన బాధ్యత ఎవరు? మీరా? మీకంటే పై అధికారులు ఎవరైనా ఉన్నారా? మీరేనా? ఆయన దిగిపోయినా నేను తెలిసిన ఎంబడే మీరు బాధ్యత తీసుకొని ఇవ్వాల్సిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడాల్సింది స్పీడ్ పోస్టులు ఎప్పుడు పంపాలని చూడాలి కదా ఫస్ట్ మీరు. ఆయన ఎప్పుడు రాజీనామా చేసిండు సార్? ఆయన 26 అనుకుంటా. ఏ నెల? 26 సెప్టెంబర్ రాజీనామా చేశాడు. 26 కాదు, 23, 24 సార్ 24 రాజీనామా చేసిన వ్యక్తి బట్వాడా చేశాడా సార్? ఆయన చేయడు కదబ్బా. ఆయన చేయడు కాబట్టి వేరే వాళ్ళతో చేయిస్తున్నారు. మళ్ళీ అది రిక్రూట్మెంట్ అయ్యే వాళ్ళు కొత్త వాళ్ళు రావాలి కదా. మరి ఇప్పుడు 20 వీళ్ళకి 4 తారీఖు రోజు ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు మొన్న ఇచ్చారు. అదే ఇచ్చిన వాళ్ళు ఎవరు? పంపిణీ చేసిన వాళ్ళు ఎవరు? దాని తర్వాత బాధ్యత ఇచ్చిన వాళ్ళు ఎవరు? అదే ఎవరికి చేసిరు? సర్దార్ అని ఒక ఎక్కడైనా ఆయన లోకల్ సర్దార్ అనేట ఆయనకి ఎప్పుడు ఇచ్చారు మీరు ఇవన్నీ? వీళ్ళకి ఇవన్నీ
రాజీనామా చేసిన వెంబడే ఇచ్చారు. మరి ఇప్పుడు నిర్లక్ష్యం, ఆయన రాజీనామా చేసి అయిపోయింది సార్. నిర్లక్ష్యం ఇప్పుడు సర్దార్ దగ్గర కూడా కనబడుతుంది కదా. అంటే ఆయన 24కు 23కు అయింది రాజీనామా. మీరు నెక్స్ట్ డే 25కే మీరు ఇచ్చారు. ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆయన కూడా చేసుకుంటూ వస్తున్నాడు. ఇచ్చేసి లేదు, ఫస్ట్ మీరు చూడాల్సింది స్పీడ్ పోస్ట్ పంపించాలి కదా. ఒకటి స్పీడ్ పోస్ట్ నాగరాజు, మరి గంగాపురం విలేజ్. నాకు తెలంగాణ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి పోస్ట్ నేమ్ వచ్చేసి సబార్డినేటు. అందులో నాకు జాబ్ ఆఫర్ చేశారు వాళ్ళు. నాకు సెప్టెంబర్ 4కి ఆఫర్ లెటర్ పంపి 27కి ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. ఇంటర్వ్యూ కండక్ట్ చేసి డైరెక్ట్ జాయినింగే నాది. వెరిఫికేషన్ కూడా పోస్ట్ ఆఫీస్ నుంచి వెరిఫికేషన్ చేసేసిన నేను. జాయినింగ్ వచ్చేసి 27 లోపు నేను జాయినింగ్ కావాలి. వాళ్ళు వచ్చేసి నాకు స్పీడ్ పోస్ట్ నాకు అక్టోబర్ 4 ఇచ్చారు. వీళ్ళు పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు 27కు ఇవ్వాల్సింది వాళ్ళు పోయి నాకు అక్టోబర్ 4కి ఇచ్చారు. దానివల్ల నేను అక్కడ ఇంటర్వ్యూ కండక్ట్ కాలేకపోయినా జాబ్ ఆఫర్ కోల్పోయింది. అవకాశం మిస్ అయినా ఇక్కడ వచ్చి మీరు నిర్లక్ష్యం వల్ల ఇట్లా అయిందంటే తప్పైంది, మాదే నిర్లక్ష్యము, ఇంకోసారి ఈ విధంగా కాము అంటున్నారు. ఇలా నేను ఒక్కరినైనా బాధ్యతని ఇలాంటి ఎంతోమంది ఇట్లానే వెళ్ళిపోయారా? పోస్టల్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం ఎందుకు ఇంతగానో? వాళ్ళు గవర్నమెంట్ జీతాలు తీసుకుంటుంది. వాళ్ళు జీతాలు తీసుకునేది కాక వాళ్ళకు ఒక పిఏలు చేసుకొని వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇతరుల స్టూడెంట్స్ విద్యార్థులు నాశనం అవుతున్నారు. దీనికి తగిన చర్య తీసుకోవాలని కోరుతున్నాను. నేను వీళ్ళ మీద కంప్లైంట్ చేసుకొని వాళ్ళ మీద తగిన యాక్షన్ తీసుకుంటాను. వాళ్ళు నాకు కోల్పోయిన ఉద్యోగాన్ని మళ్ళీ నాకు తిరిగి ఇప్పించగలరా లేదా అనేది చూస్తాను. నా పేరు నాగరాజు, ఫాదర్ నేమో బి యాదయ్య. నేను తెలంగాణ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి అప్లికేషన్ 2023లో చేసుకున్నాను. నాకు వాళ్ళు ఆఫర్ లెటర్ ఇచ్చారు. ఆఫర్ లెటర్ వాళ్ళు నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా నేను పోస్ట్ చేయమని చెప్తే సర్టిఫికేట్స్ నేను పోస్ట్ చేశాను. పోస్ట్ చేసినాక 2 months వెయిట్ చేశాను లెటర్ కోసము. లెటర్ మాత్రం రాలేదు. సరేలే రాలేదేమో వదిలేతాంలే అనుకున్నాను. కానీ తీరా అది సెప్టెంబర్ 9th 2024లో నాకు ఆఫర్ లెటర్ వచ్చి ఇంటర్వ్యూ అటెండ్ చేసి డైరెక్ట్ జాయినింగ్ ఉన్నది. ఆ జాయినింగ్ కాస్త వాళ్ళు 1 month టైం ఇచ్చారు నాకు జాయినింగ్ కామని. వీళ్ళు లెటర్ మాత్రం నాకు సెప్టెంబర్ 4కు వాళ్ళు స్పీడ్ పోస్ట్ పంపితే 27th రోజు ఇంటర్వ్యూ కండక్ట్ అయ్యి జాయినింగ్ ఉన్నది. నాకు అక్టోబర్ 4కి ఇచ్చారు. అక్టోబర్ 4కు తీసుకొని హెడ్ ఆఫీస్ దగ్గరికి వస్తే అయిపోయింది వెళ్ళిపో అని చెప్తున్నారు. దీని గురించి నిర్లక్ష్యం వహించిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి తగిన చర్యలు తీసుకోవాలని నా పేరు రవికుమార్ అండి, అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ జడ్చర్ల. నారాజు అనే అబ్బాయి పేరు మీద ఒక స్పీడ్ పోస్ట్ ఉత్సవం అనేది రావడం జరిగింది గంగాపురం పోస్ట్ ఆఫీస్లో. ఇది మరి సెప్టెంబర్ నెలలో 18 సెప్టెంబర్కి రావడం జరిగింది. అది 26వ తారీఖు డెలివరీ అయినట్టుగా ట్రాకింగ్లో కనబడుతుంది. అది విచారణ చేస్తే 4 అక్టోబర్ రోజున ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దాంట్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి ఇంటర్వ్యూ కోసం అని వచ్చినట్టుగా ఉందండి లెటరు. 27 సెప్టెంబర్కి అటెండ్ కామని. దాని మూలంగా నాగరాజు అనే అబ్బాయి ఇంటర్వ్యూ అటెండ్ కాలేదనేది ప్రాథమికంగా తెలుస్తుంది. ఇది జరిగిన విషయం అండి. సార్ అది ఎప్పుడు ఇచ్చింది సార్ అభ్యర్థికి లెటర్? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారండి. పోస్టల్ వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు అభ్యర్థికి లెటర్? అది 4 అక్టోబర్కి ఇచ్చినట్టుగా చెప్తున్నాను. అంత డిలే ఎందుకని సార్? డిలే జరిగింది, అది వాస్తవం. దాంట్లో రెగ్యులర్ ఏబీపీ ఎవరైతే ఉన్నారో అతను రాజీనామా చేయడము, ఉత్తరాలు ఉండడము, అది మరి పంచక్రమంలో లేట్ జరిగింది. అంటే ఇప్పుడు అభ్యర్థికి మీరు ఏ విధమైన న్యాయం చేస్తున్నారు సార్? మీ వల్లనే అభ్యర్థి పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఆ ఉత్తరము అనే దాని మీద ఉంటుంది. దాంట్లో కంటెంట్ అనేది మరి ఈ విధంగా ఉంది కాబట్టి దాన్ని చూడాలి. పై అధికారులను సంప్రదించి న్యాయం చేస్తారా? చెప్పండి సార్. సంప్రదిస్తాం, పై అధికారులను తప్పకుండా సంప్రదిస్తాం. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎవరిపైన తీసుకుంటారు? బాధ్యులైన వారిపైన తప్పకుండా యాక్షన్ అనేది ఉంటుంది. ఓకే సార్.
యాక్షన్ అలాగే న్యాయం చేస్తారు. యాక్షన్ అంటే మళ్ళీ యాక్షన్ తీసుకుంటారు, న్యాయం ఏం చేస్తారు, న్యాయం ఏం చేస్తారు? తెలుసు మీకు అన్నీ తెలుసు.